ధ్యానం వారి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్నటువంటి డాక్టర్ మండపాక మహేశ్వరి గారి అవధానానికి విచ్చేసిన మీ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాను. వారి తాతగారుల వైపు నుండి ఓవైపు సాహిత్యం, మరోవైపు సంగీతాన్ని ప్రోదు చేసుకుని వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్నత శ్రేణిని అధిరోహించినప్పటికీ కూడా గవర్నమెంట్ సంబంధిత ప్రాజెక్ట్ అడ్వైజర్గా ఉన్నప్పటికీ కూడా పద్య విద్యపై ఉన్నటువంటి మక్కువతో అవధాన ప్రాచార్యులు డాక్టర్ ధూళిపాళ్ళ మహాదేవమణి గారి దగ్గర శిష్యరికం చేసి అవధాన విద్యలో మెళకులన్నీ కూడా నేర్చుకుని తర్వాత అవధాన విద్యకి ఊతమందిస్తున్నటువంటి పెద్దలు శ్రీమాన్ బంకుపల్లి రమేష్ శర్మ గారి వారి సహకారంతో అవధానంలో దినదినాభివృద్ధి సాధిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ మండపాక మహేశ్వరి గారు. అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అవధానానికి ఉపయుక్తమైనటువంటి విషయాలు రెండు: ధార, ధారణ. ఆ ధారణ అనేది ఒక వరుసలో అప్పచెప్పినటువంటి పద్యాలంతా కూడా మళ్ళీ చివరగా మొత్తాన్ని అప్పచెప్పటం, దాన్ని ధారణ అంటాం. పూరణ, ధారణ ఈ రెండు కలిస్తే అవధానం. అట్లాంటిది 6 పదుల వయస్సు దాటిన తర్వాత వారు ఏమాత్రం బెరుకు లేకుండా సాధన చేసి ఈ వయస్సుల్లో అవధానాన్ని ఆరంభించటం చాలా గొప్ప సంకల్పం. వారికి అనేక అభినందనలు. మా వంటి వారందరికీ కూడా ఇది చాలా స్ఫూర్తివంతమైనటువంటి విషయం. అందుకు వారికి కృతజ్ఞతాపూర్వక నమస్సులు కూడాను. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అవధానాన్ని ప్రారంభించుకుందాం. మొదట ప్రాశ్నిక వర్యులందరినీ కూడా వేదికకు ఆహ్వానించుకుందాం. మొదట నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహించడానికి గాను విచ్చేసినటువంటి వారు శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గారు, పద్మశ్రీ అందుకున్నటువంటి తొట్టతొలి అష్టావధాని అవధానాచార్య డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారి శిష్యులు, అలాగే నేటి తరం అవధానుల్లో అగ్రగణ్యుడిగా రాణిస్తున్నటువంటి చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహిత్యకు పద్య విద్యను అనుగ్రహించినటువంటి గురువులు వారు. తాండవలాస్యము, విష్ణు సహస్రనామానికి భాష్యము, ఇలా ఎన్నో రచనలు వారు చేశారు. వారు నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహిస్తారు. స్వాగతం. తర్వాత సమస్య అంశాన్ని నిర్వహించవలసిందిగా ధూళిపాళ్ళ మహాదేవమణి గారి శిష్యురాలు అష్టావధాని శ్రీమతి ఆకెళ్ల ఉదయచంద్ర గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. మరి అవధానం చేయాలంటే గురువులు అవధానులు మాత్రమే ఉంటే సరిపోదండోయ్. నిర్వాహకులు అవధానాన్ని నిర్వహించుకోవటానికి ఊతమందించేటువంటి సహృదయులు ఎంతోమంది ఉండాలి. ఉంటేనే అది సాధ్యపడుతుంది. ఆ కోవలకు వచ్చేటువంటి పెద్దలు సుమనస్కులు శ్రీ గంటేల జగదీష్ చంద్రకుమార్ గారు. వారు ఇటు పెద్దలకు మాత్రమే కాదు, బాలల పద్య పాఠశాల కూడా ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు కూడా మన పద్యాన్ని చేరువ చేసే దిశలో ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. స్వాగతం అండి. వర్ణన నిపుణ కవి అంటుంది శాస్త్రం. మరి ఇవాళ వర్ణన అంశానికి ప్రాశ్నికులుగా విచ్చేసినటువంటి వారు శ్రీ వి విరించి గారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే వ్యస్తాక్షరి అనే అంశం, ఈ అంశానికి గాను ప్రాశ్నికులుగా వ్యవహరించవలసిందిగా కవి, ముద్రాపకులు, అలాగే ఇటీవలి కాలంలోనే అవధానం కూడా నిర్వహించినటువంటి వారు శ్రీ పంతుల విట్టుబాబు గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. వారకథనం అనే అంశానికి విచ్చేయవలసిన ప్రాశ్నికులు మార్గమధ్యంలో ఉన్నారు. ఆ వివరాలు తర్వాత తెలియజేస్తాం. అలాగే ఘంటావధానం, ఆశువు ఈ అంశాలకు గాను ప్రాశ్నికులుగా వ్యవహరించవలసిందిగా శ్రీ కాకర్ల హనుమంతరావు గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము. ఇందులో ఈ ఘంటావధానం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అవధాన ప్రాచార్యులు డాక్టర్ ధూళిపాళ్ళ మహాదేవమణి గారి వల్లే ఇది సాధ్యపడింది. వారి శిష్యులు
పరంపరాగతంగా వారు అనుగ్రహిస్తున్నటువంటి విద్య ఇది. ఒక రకమైన టెలిపతి అనుకోవచ్చు, ఇప్పుడు మీరు ఎలాగూ చూస్తారు. తర్వాత అప్రస్తుత ప్రసంగానికి గాను ప్రస్తుతం మీ ముందు మాట్లాడుతున్నటువంటి నేనే, మానస మంకాల. అలాగే నేటి అవధానానికి అవధాన సభా సంచాలకులుగా విచ్చేయవలసిందిగా సాహిత్యరత్న శ్రీ బంకుపల్లి రమేష్ శర్మ గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. మన వేదాలకు తొట్టతొలి భాష్యం అందించినటువంటి బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి పౌత్రులు వారు. అవధాన విద్యకు వారు చేసినటువంటి సేవను వర్ణించడానికి మాటలు లేవు. తర్వాత నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు ఎందరో పండితులకు నిలయమైనటువంటి క్షేత్రం ఉర్లాం సంస్థానం. అటువంటి గొప్ప సంస్థానానికి కందుకూరి వంశానికి సంబంధించినటువంటి వారసులు శ్రీ కందుకూరి రాజీవ్ గారు వారు విచ్చేశారు. వారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. అలాగే మనకు ఈ ప్రాంతానికి సంబంధించి అది ఛందస్సు అయినా, చరిత్ర అయినా, అది పద్యమైన, నాటకమైన, సంగీతమైన, సాహిత్యమైన మా అందరికీ కూడా ఒక పెద్ద దిక్కు. ఇటీవలే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాకరణాన్ని కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నటువంటి పెద్దలు విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ సంగనబట్ల నరసయ్య గారిని సాదరంగా వేదిక ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి అష్టావధానులు, సాహితీ కళా స్రష్టలందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ ఇక తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సంచాలకుల వారిని ప్రార్థిస్తున్నాను. ఇక అందరినీ పిలిచాక అసలు వారిని మనం ఇప్పుడు మీ అందరి కరతాళ ధ్వనులతో స్వాగతిద్దాము. అవధానిని డాక్టర్ మండపాక మహేశ్వరి గారు. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు ఇక్కడ నిషేధమైనప్పటికీ, సైంటిస్ట్ ఇన్ యాక్షన్, పోయిట్ ఇన్ థాట్స్ అని. అలాగా వారు గొప్పగా అవధానం నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తర్వాత సభను నిర్వహించవలసిందిగా సంచాలకులు వారిని కోరుతున్నాను. హరి ఓం, హరి ఓం. హరి ఓం. గళత్తానగండం మిళద్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం, భజే వక్రతుండం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వత్యై నమః. సరస్వతీ స్వరూపమైనటువంటి ఈ అవధాన సభకు ప్రణమిల్లుతూ శ్రీ 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 శంకేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవార్ల స్వామివార్ల సన్నిధిలో ఈరోజు డాక్టర్ మండపాక మహేశ్వరి గారి అష్టావధానం అనేటువంటిది
జరగబోతోంది. ఈ అవధానానికి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఆలయ ప్రాంగణాన్ని మేము కోరగానే ఇచ్చినటువంటి ఆలయ ధర్మకర్తలు, చైర్మన్లు శ్రీ పురుషోత్తమరావు గారు మరియు వారి కార్యవర్గ బృందాన అంతటికీ కూడా మొట్టమొదటిసారిగా మా అవధాని గారి తరఫున, ప్రాశ్నికుల తరఫున, నా తరఫున కృతజ్ఞతాపూర్వక అభినందనలు ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. తర్వాత ఈరోజు అవధానానికి మేము ఆహ్వానించగానే పెద్దలు, సంస్కృతాంధ్ర పండితులు, వారు ఒక విశ్వవిద్యాలయం అని చెప్పుకోవచ్చు. ఈరోజు నా పక్కన కూర్చునేటువంటి గౌరవ అతిథులైనటువంటి పెద్దలు డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారికి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చిన్నవారైనప్పటికీ కూడా ఉర్లాన్లో సంస్థానము అంటే ఒక చాలా ప్రసిద్ధమైనటువంటి పేరు భారతదేశ వ్యాప్తమే కాదు, విశ్వవ్యాప్తంగా ఉంది. ఒకప్పుడు కందుకూరి మహాలక్ష్మమ్మ గారి సమయంలో ఉర్లాన్లో సంగీతానికి కానీ, సాహిత్యము కానీ, వేదము కానీ, ఏ కళలోనైనా సరే పట్టా పొందారు అంటే దానికి భారతదేశంలో తిరుగులేదు, రాజముద్ర అది. అటువంటి సంస్థానం ఉర్లాం సంస్థానం. వారిని ఉర్లాం పద్దు అనేవాళ్ళు. ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే, అక్కడ సంస్థానంలో సాధారణంగా 100కి 35, 40, 50 వస్తే పాస మార్కు కాదు. ఉర్లాం సంస్థానంలో 100కి 100 మార్కులు వస్తేనే పాస్, ఫస్ట్ క్లాస్ కాదు, పాస మాత్రమే. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత కొంత వేదాభ్యాసము, సాహిత్యము, సంగీతము అభ్యసించిన తరువాత పరీక్ష ఇచ్చేసరికి ఆయన అందులో ఉత్తీర్ణుడు కావచ్చు. ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది కదా. అలాంటప్పుడు 100% ఎలా అంటామో అని కందుకూరు మహాలక్ష్మమ్మ గారు అనేవారట. ఎందుకంటే జీవితంలో నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది, జీవన పర్యంతం కూడా చాలా విషయాలు ఉంటాయి. అందుకని 100కి 100 వస్తేనే అక్కడ పాస్ మార్కు. కాబట్టి అటువంటి సంస్థానంలో వారి వారసులుగా ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చిరంజీవి కందుకూరు రాజీవ్ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు అవధాన స్థానంలో కూర్చున్నవారు మా మానసమ్మ గారు పరిచయం చేశారు. వారికి పరిచయం అవసరం లేదు. వారు శ్రీమతి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు. వారు వ్యవసాయ శాస్త్రవేత్తగా పదవీ విరమణ చేసి అవధాన రంగంలో పెద్దలు ధూళిపాళ మహాదేవమణి గారి యొక్క శిష్యరికంలో అవధానాన్ని అభ్యసించి నేర్చుకొని ఈరోజు ఇది 13వ అష్టావధానం అనేటువంటిది వారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇలా శతావధానం వరకు వారి అవధాన ప్రయాణము కొనసాగాలని ఆ భగవంతుణ్ణి త్రికరణ శుద్ధితో ప్రార్థిస్తూ వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత ఈరోజు మేము ఆహ్వానించగానే వచ్చినటువంటి ఈ 8 మంది ప్రాశ్నికులు, కవి పండితులు, వాళ్ళు దిగ్గజాల్లాంటి వారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క భువన విజయంలో అష్టదిగ్గజ కవులు ఎలాగో ఈరోజు 8 మంది దిగ్గజాల్లాంటి పండితులు వేసేటువంటి ప్రశ్నలకు అవధాని వారు సాహితీ సమరంగణ పోరాటం అనేటువంటిది సాగిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ వారిని ఒకసారి పరిచయం చేసి మనం అవధానంలోనికి వెళదాము. దానికి ముందుగా ఈ అవధానం అయిన తర్వాత
గౌరవ అతిథుల వారు, ముఖ్య అతిథుల వారి యొక్క సందేశాలు అనేటువంటివి ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈ అవధానంలో ప్రధానంగా 9 అంశాలు ఈరోజు పెట్టాం. అంటే అది ఎలాగో చెప్తాను. నిషిద్ధాక్షరి పెద్దలు శ్రీ అన్నమరాజు ప్రభాకర్రావు గారు వారు నిషిద్ధాక్షరి అంశాన్ని ఇస్తారు. సమస్య అష్టావధానిని శ్రీమతి ఆకళ్ళ ఉదయ చంద్రిక గారు, వారు కూడా ధూళిపాళ మహదేవమణి గారి శిష్యులే, భాగ్యనగరంలోనే ఉంటారు. దత్తపది అంశాన్ని పెద్దలు కవి పండితులు శ్రీ గెంటేల చంద్రకుమార్ గారు వారు అందజేస్తారు. అలాగే వర్ణనంశాన్ని శ్రీ విరించి గారు వారిస్తారు. వ్యస్తాక్షరి శ్రీ పంతులు బిట్టుబాబు గారు, వారు కూడా కవి పండితులు. అలాగే వారకథనం వారు వస్తూ ఉన్నారు, మళ్ళా నేను ప్రకటన చేస్తాను. ఘంటావధానం ఆసు వంశాన్ని శ్రీ కాకర్ల హనుమంతరావు గారు ఇస్తారు. అంటే అవధానంలో ఆసువు అనేటువంటి అంశంతో పాటు 2 ఆవృతాల్లో 2 ఆసువులు, మిగతా 2 ఆవృతాల్లో ఘంటావధానానికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటి పెట్టడం జరిగింది. అలాగే అవధానానికి అప్రస్తుత ప్రసంగం ఈరోజు చేస్తున్న వారు శ్రీమతి మంకాల మానస గారు. ఈ 8 అంశాలు ఉంటాయి. అయితే అవధానము అంటే ఏకాగ్రత అని అర్థం. ఈ మాట వేదం నుంచి ఉద్భవించినటువంటిది, వేదం నుంచి పుట్టినటువంటి మాట. అలానే ఒక విధంగా చెప్పాలి అంటే వేద పండితులను పూర్వకాలం అవధానులు అనేవాళ్ళు. జట ఘన పనస వారు చెప్పడం వలన అది ఒక గొప్ప ప్రక్రియే అయినప్పటికీ కూడా వేదము నేర్చుకోవడానికి ఒక గురువు దగ్గర ఒక సరైనటువంటి శిక్షణ విధానము ఇవి అనేటువంటిది ఉన్న వేదంలో పన్నాలని వాటికి సంబంధించి బోల్డ్ విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఈరోజు వచ్చినటువంటి 8 మంది ప్రశ్నలు కూడా, ప్రాశ్నికులు వేసే ప్రశ్నలు కూడా ఏమి వేస్తారో అవధాని గారికి కానీ మాకు కానీ తెలియదు. ఇప్పటికిప్పుడే ఈ యొక్క ప్రాశ్నికులు అడిగేటువంటి ప్రశ్నలకు అవధాని గారు పద్య రూపంలో అవి పూర్ణ చేసి సమాధానం చెప్తారు. ఇత పూర్వం వారు చెప్పేటువంటి ఈ వేసే ప్రశ్నలు కానీ వారు చెప్పే సమాధానాలు కానీ ఇత పూర్వం తెలుగు సాహిత్యంలో ఉండవు. అంటే ఇప్పుడికిప్పుడే పద్యము సృష్టిస్తారు వారు. మరి ఆ సృష్టికర్త భార్య బ్రహ్మగా అమ్మవారు కాబట్టి ఇది సరస్వతీ స్వరూపంగానే భావిస్తాం. ఆయన జిహ్వాగ్రమందు ఉండేటువంటిది ఆ తల్లే సరస్వతీదేవి కాబట్టి అది అవధాన ప్రక్రియ. అంటే మిగతా ప్రతి విద్యకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి ఒక పాఠ్యాంశాలను ఒక ప్రణాళికను ఉంటోంది. అవధానానికి నిర్ణీతమైనటువంటి పాఠ్య పుస్తకాలు కానీ ఒక ప్రణాళిక ఏమీ ఉండవు. అవన్నీ కూడా అప్పటికప్పుడు చెప్పాలి, అప్పచెప్పాలి. అప్పటికప్పుడు చెప్పటం, అప్పచెప్పడం అవధానం అనేటువంటి విషయం అని తెలియజేసుకుంటూ, ఇంకా ఉన్న విషయాల మధ్యలో సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుందని తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశిస్తూ అవధాని గారికి ఆ త్రిమాతల యొక్క ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ, వాణ్ణి కరుణతోడ పద్యాలు ధారగా, వాణ్ణి కరుణతోడ పద్యాలు ధారగా, సాగవలెను గంగ సాగినటుల, సాగవలెను గంగ సాగినటుల, లక్ష్మి గౌరి మీకు, లక్ష్మి గౌరి మీకు లక్షణధార నందజేయ, వారి కంజలింతు, వారి కంజలింతు అని ఆ త్రిమాతల యొక్క అనుగ్రహం అవధానిని గారి మీద సంపూర్ణంగా ఉండాలని ఆ త్రిమాతను ప్రార్థిస్తూ, చిన్న విన్నపం, ఈ వేదికలో ఉన్నవాళ్ళు అన్యదా భావించక సెల్ ఫోన్లు నిశ్శబ్దంలో పెట్టుకొని ప్రత్యక్ష ప్రసారం అవుతోంది కాబట్టి ఎవరైనా ఆ వెనక నుంచి వచ్చి వెళితే బాగుంటుందని చిన్న సూచన, అన్యదా భావించవద్దు. అవధాని గారి
ప్రార్థనా శ్లోకంతో అవధానం ప్రారంభమవుతోంది.